अंदरिकी नमस्ते. Welcome to the Sevak channel. Like Bangladesh, have faith to the Citizenship Act. Each year, hundreds of Hindu girls in Pakistan मर्जी से जो है ना इस्लाम कबूल किया है are allegedly forced to convert. नहीं वो तो हम हिंदू हम क्यों करेंगे, इसलिए तो पाक क्या है, नमाज क्यों पढ़ेंगे, हम तो हिंदू है ना, हिंदू का धर्म नहीं पाएंगे, मुसलमानों का थोड़ी नहीं पाएंगे। उठा के ले जाते हैं, कौन उठा के लेके जाता है? मुसलमान। बोलो भाई होली नहीं बनाने देते हैं, दिवाली नहीं बनाने देते हैं, जब होली बनाते हैं वो मारते हैं। CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టం. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా అనేక రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టం గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దేశంలోని కొన్ని చోట్ల ఈ చట్టానికి వ్యతిరేకంగా మద్దతుగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయితే ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లింలకు వ్యతిరేకమని కొంతమంది ప్రదర్శనలు చేస్తూ ఉంటే అవన్నీ అపోహలని కొంతమంది సరైనటువంటి సమాధానాలు ఇస్తూ వాళ్ళు కూడా ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలోనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA అంటే ఏంటి, పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, అసలు ఇది ముస్లిం సమాజానికి వ్యతిరేకమా రాజ్యాంగానికి వ్యతిరేకమా అనే విషయాన్ని తెలుసుకుందాం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ దేశం ముక్కలైంది కూడా. విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్న కాంగ్రెస్ నాయకులంతా చివరికి ముస్లిం లీగ్ మొండి పట్టుదలకు తలవంచారు. దానితో తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్లు ఏర్పడ్డాయి. రాత్రికి రాత్రి లక్షలాది మంది హిందువులకు భారత్ పరాయి దేశమైపోయింది. తాముంటున్న దేశంలో వారు మైనార్టీలుగా మారారు. అనేక మంది భారత్కు తరలివచ్చారు, కానీ కొంతమంది అక్కడే ఉండిపోయారు. అలాంటి వారందరికీ రక్షణ కల్పించడమే కాక సుఖ సంతోషాలతో కూడిన జీవనాన్ని కలిగించడం తమ బాధ్యత అంటూ గాంధీజీ, నెహ్రూ వంటి నాయకులు గట్టిగానే అప్పట్లో చెప్పడం జరిగింది. 1947 ఆగస్టు 15న జవహర్లాల్ నెహ్రూ ఒక సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ సరిహద్దుల మూలంగా మన నుండి వేరుపడిపోయిన మన సోదరమణులు ఈ సంతోష సమయాన్ని మనతో పంచుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళే, వారి బాగోగులు ఎప్పటికీ మనవే అని అన్నారు. అలాగే 1950 నవంబర్ 15న పార్లమెంట్లో మాట్లాడుతూ విభజన సమయంలో ఇక్కడికి వచ్చిన వారందరికీ పౌరసత్వం ఇవ్వాల్సిందే, అందుకు చట్టపరమైనటువంటి అడ్డంకులు ఏవైనా ఉంటే చట్టాన్ని సవరించాల్సిందే అని చెప్పడం జరిగింది. 1947 సెప్టెంబర్ 26న మహాత్మా గాంధీ కూడా పాకిస్తాన్లో నివసిస్తున్న హిందువులు, సిక్కులకు అక్కడ సుఖంగా శాంతిగా జీవించడానికి తగిన పరిస్థితులు లేవనిపిస్తే వారు వెంటనే నిరభ్యంతరంగా భారత్కు రావచ్చు, అలాంటి వారిని భారత్ తప్పక ఆహ్వానించాలని చెప్పి గాంధీజీ 1947లో మాట్లాడడం జరిగింది. తూర్పు బెంగాల్ శరణార్థులను ఉద్దేశించి మాట్లాడిన అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని అనేక త్యాగాలు చేసిన మన తోటి వాళ్ళు కేవలం భౌగోళికమైనటువంటి సరిహద్దులు మారడం వల్ల హఠాత్తుగా విదేశస్తులు అయిపోరు, ఈ విషయాన్ని మనం మర్చిపోరాదు అని అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట్లాడడం జరిగింది. 1947 నవంబర్ 25న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన తీర్మానంలో తమ మాన ప్రాణాలు గౌరవాన్ని కాపాడుకునేందుకు పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులందరికీ భద్రత కల్పించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది అని పేర్కొనడం జరిగింది. భారత ప్రప్రథమ ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీలు తమ దేశాల్లోని మైనార్టీ వర్గానికి రక్షణ కల్పించాలని భారత్ పాకిస్తాన్ల మధ్య 1950 ఏప్రిల్లో ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ
పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఆ ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. దాని ప్రకారం శరణార్థులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు, ఎత్తుకుపోయిన స్త్రీలను దోచుకున్న సొత్తును తిరిగి ఇచ్చివేయాలి, బలవంతపు మత మార్పిడిలకు గుర్తింపు ఇవ్వరాదు, మైనార్టీల హక్కులను కాపాడాలి. ఇలా ఒప్పందం కుదిరిన పాకిస్తాన్ మాత్రం దానికి విరుద్ధంగానే వ్యవహరించింది. తమ దగ్గర ఉన్న దళితులు భారత్కు వెళ్లకుండా అడ్డుకుంది. వాళ్ళు వెళ్ళిపోతే కరాచీలో వీధులు, మూత్రశాలలు ఎవరు శుభ్రం చేస్తారని పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ భారత్ హై కమిషన్ను ప్రశ్నించాడు. మైనార్టీలపై ఇస్లామిక్ ఛాందసవాదం పెరగడం, బంగ్లాదేశ్, పాకిస్తాన్లు ఇస్లామిక్ రిపబ్లిక్గా ప్రకటించడంతో ఆ రెండు దేశాల్లో మైనార్టీలపై దాడులు, అణిచివేతలు పెరిగిపోయాయి. బలవంతపు మత మార్పిడిలు, మైనర్ బాలికల అపహరణ, ప్రార్థన మందిరాల విధ్వంసం, మత దూషణలకు పాల్పడ్డారంటూ దాడి చేసి చంపివేయడం వంటి నిత్య కృత్యమయ్యాయి. ముస్లిమేతరుల జీవితాలు దుర్బలంగా మారాయి. వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. 1947లో పాకిస్తాన్ ఏర్పడిన నాటికి అక్కడ హిందువుల సంఖ్య आज 2.7%. कहाँ गए भाई? धर्म परिवर्तन 23 से 2.7 कहाँ गए? धर्म परिवर्तन हो गया। बेशुमार अत्याचार हुए, महिलाओं के साथ बलात्कार हुए, बच्चियों को उठा ले गया, बालिग बच्चियों के साथ निकाह पढ़ लिया गया। वो कहां जाए? वो भारत की शरण में आए। बांग्लादेश में लगभग 23% हिंदू थे, आज 10% से कम बचे। कहां गए? या तो भारत की शरण में आए, या तो उनका धर्म परिवर्तन हो गया, अपना सम्मान, अपनी मान्यता खोकर आज जी रहे हैं। और 2 लाख से ज्यादा 1990 में सिख और हिंदू अफगानिस्तान में थे, आज 378 कहां गए? విపరీతమైన అణచివేతకు గురైనటువంటి హిందువులు పెద్ద సంఖ్యలో భారత్కు వచ్చారు. అలా భారత్కు తరలివచ్చిన హిందువులో ఎక్కువ శాతం దళితులే. ఆశ్రయం ఇవ్వాలన్న వారే మాట మార్చారు. ఇలా శరణార్థులుగా వస్తున్న ముస్లిమేతరులకు, ముఖ్యంగా హిందువులకు ఆశ్రయం కల్పించడం భారత్ కనీస బాధ్యత అయింది. కాంగ్రెస్కు చెందిన నేతలు ఈ విషయాన్ని అనేకసార్లు అంగీకరించారు కూడా. 2003లో డిసెంబర్ 18న రాజ్యసభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ కూడా వీరందరికీ పౌరసత్వాన్ని ఇవ్వాలని ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా కోరారు. While I am on this subject, madam, I would like to point out that with regard to the treatment of refugees, after the partition of our countries, the minorities in countries like Bangladesh have faced persecution, and it is our moral obligation that if circumstances force people, these unfortunate people, to seek refuge in our country, our approach to granting citizenship to these unfortunate persons should be most liberal. I sincerely hope that the Honorable Deputy Prime Minister will bear this in mind in charting out the future course of action with regard to the Citizenship Act. ద్విజాతీయ సిద్ధాంతాన్ని సమర్థించి దేశ విభజనకు కారణమైన కమ్యూనిస్టులు కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ముస్లిమేతరుల అణచివేతను చూసి చలించిపోయారు. మే 22, 2012న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు ఒక లేఖ వ్రాశారు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్. మతపరమైన అణచివేతకు గురై బంగ్లాదేశ్ నుంచి తరలివచ్చిన లక్షలాది మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని, పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు చెందినటువంటి నామశూద్రులు, పోంద్రకాంత్రియ,
మొదలైన వారికి వెంటనే రక్షణ కల్పించాలని కోరారు. ఇలా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వివక్షకు గురవుతున్న ముస్లిమేతరులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వం ఇవ్వాలని కోరిన ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే ప్రస్తుతం అందుకు వీలు కల్పించే విధంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని తెస్తే గగ్గోలు పెట్టడం విచిత్రం. అది రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లిం వ్యతిరేకమని, మానవ హక్కులకు వ్యతిరేకమంటూ నానా రాద్ధాంతం చేస్తున్నాయి. వీటి మూలంగానే దేశంలో అనేక ప్రాంతాల్లో హింస, అల్లర్లు చెలరేగినటువంటి సంఘటనలు జరిగాయి. అసలు సిఏఏలో ఏముంది? పౌరసత్వ సవరణ చట్టం 31 డిసెంబర్ 2014కు ముందు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలోని హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన వారెవరైనా భారత్లో ప్రవేశించి ఉంటే వారిని ఈ చట్టం ప్రకారం అక్రమ చొరబాటుదారులుగా పరిగణించరు. అసలు 1955 పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు సవరించారు అనేది తెలుసుకుందాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల రాజ్యాంగం ప్రకారం ఇస్లాం ఆ దేశాల అధికారిక మతం. అందువలనే ఆ దేశాల్లో హిందువులు, సిక్కు, బౌద్ధ, జైను, పార్సీ, క్రైస్తవ మతస్థులపై మతం పేరుతో అత్యాచారాలు సాగుతున్నాయి. మైనారిటీ వర్గానికి చెందిన వారికి తమ మత సంప్రదాయాలను ఆచరించే ప్రాథమిక హక్కు కూడా లేకుండా పోయింది. దానితో చాలామంది ఆ దేశం నుంచి పారిపోయి భారత్కు వచ్చేశారు. వారిలో చాలామంది దగ్గర సరైన గుర్తింపు పత్రాలు కూడా లేవు. ఒకవేళ ఉన్న వాటి కాల వ్యవధి ఎప్పుడో పూర్తయిపోయింది. ఇలాంటి వారికి సరైన గుర్తింపు ఇవ్వడానికి 1955 చట్టాన్ని సవరణ చేయడం జరిగింది. విదేశస్తులకు పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి ప్రత్యేకమైన చట్టం ఇప్పటికీ ఉండగా ఈ 3 దేశాల శరణార్థుల కోసం ప్రత్యేక సవరణ ఎందుకని మీరు ప్రశ్నించవచ్చు. 2014 డిసెంబర్ 31కి ముందు ఇక్కడకు వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి ఈ ప్రత్యేక సవరణ అవసరమైంది. ఈ సవరణల మూలంగా కేంద్ర ప్రభుత్వం వీరికి గుర్తింపు పత్రాలు అందించే వీలు కలుగుతుంది. చాలామంది శరణార్థులు ఎంతో కాలం క్రితమే ఇక్కడికి వచ్చారు కాబట్టి వారికి పరిచ్ఛేదం 5 ప్రకారం వెంటనే పౌరసత్వం ఇవ్వడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. భారత పౌరసత్వం లభించాలి అంటే ఈ శరణార్థులు ఇక్కడికి వచ్చి ఎంతకాలం పూర్తయి ఉండాలి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన ఈ మైనారిటీ వర్గాలకు చెందిన వారు కనీసం 5 సంవత్సరాలు భారత్లో ఉన్నట్లు చూపగలిగితే దేశీయకరణ ప్రక్రియ ప్రకారం వారికి ఈ దేశ పౌరసత్వం లభిస్తుంది. ప్రభుత్వం తెస్తున్న చట్ట సవరణలు ముస్లిం వ్యతిరేకమైనవని చాలామంది అపోహలకు ముస్లిం ప్రజలని గురి చేస్తూ ఉన్నారు. ఇవి కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో మైనారిటీ వర్గానికి చెందిన వారికి సంబంధించినవి మాత్రమే. ఈ సవరణలకు ప్రస్తుతం భారత్లో ఉంటున్న ముస్లింలు కానీ మరే పౌరులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలలో ఇస్లాం అధికారిక మతం కాబట్టి ఆయా దేశాలకు సంబంధించిన ముస్లింలను ఈ జాబితాలో చేర్చలేదు. ఎందుకంటే ఇస్లామిక్ దేశంలో ముస్లింలపై అణచివేత, అత్యాచారాలు జరిగేటటువంటి అవకాశం లేదు. పౌరసత్వ సవరణ బిల్లు 2019 భారత రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తుంది అనేటువంటి అపోహలను కొంతమంది సృష్టించడం జరిగింది. ఈ విషయంలో ఒక సీనియర్ న్యాయవాది అయినటువంటి హరీష్ సాల్వే అనే అతను మాట్లాడుతూ ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు, అలాగే కొందరు చెప్తున్నట్లుగా అధికరణం 14-15లను అతిక్రమించడం లేదు. దేశీయకరణ లేదా పౌరసత్వ గుర్తింపు ఇవ్వడంలో 3 దేశాలలో అణచివేతకు గురైన మైనారిటీ వర్గానికి చెందిన వారికి కలిగిస్తున్న ప్రత్యేక సదుపాయం హోదా మాత్రమే. దీనికి ఇతర వర్గానికి చెందిన దేశీయకరణ లేదా పౌరసత్వ మంజూరు ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సవరణలు అధికరణం 14ను ఏమాత్రం ఉల్లంఘించడం లేదు అని చెప్పి ప్రముఖ న్యాయవాది అయినటువంటి హరీష్ సాల్వే మాట్లాడడం జరిగింది.
పౌరసత్వ సవరణ చట్టం ముస్లిం దేశాలుగా గుర్తింపు పొందినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలోని మతపరమైన అణచివేతకు గురైన మైనార్టీ వర్గానికి చెందిన వారికి మాత్రమే ఉద్దేశించినది. ఆయా దేశాలలో అధిక సంఖ్యాకులు మతపరమైన అణచివేతకు గురయ్యే అవకాశం లేదు కాబట్టి వారిని ఇందులో చేర్చలేదు. అలాగే ఈ చట్టం రాజకీయ, ఆర్థిక శరణార్థులకు సంబంధించినది కూడా కాదు. అందువల్ల కూడా ముస్లింలకు ఇందులో స్థానం కల్పించలేదు. అలాగే ఈ చట్టాన్ని జాతీయ పౌర పట్టిక ఎన్ఆర్సీ కూడా సంబంధం లేదని కూడా తెలుస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం అసోంలో మాత్రమే జాతీయ పౌర పట్టిక ప్రక్రియను పూర్తి చేసింది. మిగిలిన దేశానికి సంబంధించి విధి విధానాలు ఇంకా రూపొందించలేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే సిఏఏ, ఎన్ఆర్సీల గురించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఆందోళనలు అర్ధరహితమైనవని స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి సిఏఏ ఏదైతే పౌరసత్వ సవరణ చట్టం ఉందో అది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో మైనార్టీలుగా ఉండి అక్కడ హింసకు గురైనటువంటి హిందూ సమాజానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన వారికి ఈ చట్టం ద్వారా పౌరసత్వాన్ని కల్పించడం ఈ చట్టం యొక్క ఉద్దేశం. ఈ చట్టాన్ని తీసుకురావడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి దేశ ప్రజల్లో ఎలాంటి ఆందోళనలు లేకుండా, దేశ సమైక్యతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలందరినీ మెప్పించి ఈరోజు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీపై కావచ్చు, లేదంటే నరేంద్ర మోదీపై కావచ్చు, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలి అనే ఉద్దేశంతో ముస్లిం మతస్థులని రెచ్చగొట్టి అనేక విధాలుగా ఆందోళనలు చేసి ప్రజలని తప్పుదోవన పట్టించే విధంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ గమనించి సిఏఏ అనేది పౌరసత్వాన్ని పొందడానికే కానీ ఉన్న పౌరసత్వాన్ని తొలగించుకోవడానికి కాదు అని తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అందరికీ నమస్తే.